ఆలు సమోసాస్ అంతా బిగ్గా చేస్తారు కదండి, నేను అదే ఆలు స్టఫింగ్తో చిన్న సమోసాలు చేస్తాను. తినడానికి కూడా బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి, తిన్నట్టు కూడా తెలియదు, తొందరగా అయిపోతాయి అట్లా. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ బాగుంటుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. ఆనియన్స్, పసుపు, ఇంకోటి మైదా పిండి, జీలకర్ర యాడ్ చేసుకొని, ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్, ఇంకేమంటారు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇంకోటి పచ్చిమిర్చి, ఓమా, కారము, జీలకర్ర, ఆలు మంచిగా ఉడకబెట్టి స్మాష్ చేయాలి. ఇంకోటి ధనియా పౌడర్ అండి. ఇంగ్రీడియంట్స్ చూస్తాం మీ రెసిపీవి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. సమోసాస్ కాబట్టి డీప్ ఫ్రై ఉంది కదా. అవునండి. ఆయిల్ పెట్టుకుందాం అండి. ఆయిల్ పెట్టుకుందాం. స్టఫింగ్ కి ప్రిపేర్ అయిపోయి. ఓకే. ఇంతకీ సమోసా చేయడం ఈజీగా టఫా? అంటే మనకు వండడం ఈజీగా అయితే సమోసా కూడా ఈజీగానే అనిపిస్తుంది. ఓకే. న్యూగా ట్రై చేస్తామంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది అనమాట, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఆన్ చేసుకొని మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం అండి. మీకు ఆలు సమోసా ఇష్టమా, ఆనియన్ ఏ సమోసా ఇష్టం? కార్న్, స్వీట్ కార్న్ సమోసా ఇష్టం, బాగుంటుంది. ఇంకా ఆలు సమోసా కూడా అండి. ఇలా చేసుకుని తింటే అది ఎక్కువ ఉంటే కొంతమంది పెద్ద బిగ్ సమోసా ఏం చేస్తారు, అందులో మసాలా అంతా తీసేసి పడేసి సమోసా తింటారు. ఇలా చేస్తే ఏంటంటే సమోసాను ఆలు రెండు కడుపులో పోతాయి. అందుకని ఇలా ట్రై చేస్తాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండి, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, ఆనియన్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదండి. ఓకే. ఇంకా స్మాష్ చేసుకున్న ఆలు. ఇది ఆల్రెడీ ఉడకబెట్టాం కదా. ఉడకబెట్టేస్తామండి డైరెక్ట్గా. కొంచెం హల్దీ, కొంచెం సిమ్లో పెట్టుకుందాం అండి. ఇవి వేసేంత సిమ్లో పెట్టుకుందాం. ధనియా పౌడరు, కారము, ఇంకా మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సాల్ట్ లేకపోతే మనం ఇంకా ఎంత ఫ్రైగా చేసినా ఎంత ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదండి సాల్ట్ లేకపోతే. అట్లా ఇది ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇంకా శ్రీదేవి గారు, మీరు పుట్టింది ఎక్కడైనా హైదరాబాద్ లోనేనా? అవునండి, హైదరాబాదే. మా ప్రాపర్ వచ్చేసి బీదర్ అనమాట. మా మదర్ ప్రాపర్ అంతా బీదర్ అండి. కర్ణాటక అండి, కానీ బై బర్త్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఉంటే ఇక్కడే చదివా, ఇక్కడే పెరిగా. కన్నడ వచ్చా మీకు? మదర్ టంగ్ అదేనండి, మాతృభాష. ప్రౌడ్ గా చెప్పుకుంటా. అట్లా ఎవరి మాతృభాషకి వాళ్ళ ప్రౌడ్. అంతేనండి. రైట్ అండి, ఇది అయిపోయింది. స్టఫింగ్ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకొని మనం చపాతీ ప్రిపేర్ చేసుకుంటే అయిపోద్దండి. సో ఇది మీరు అటు పెట్టేసుకోండి. రైట్ అండి. అటు సైడ్ నేను ఇది షిఫ్ట్ చేస్తాను. సమోసాలు చేయడానికి పిండి అని మనకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా, మనకు స్టఫింగ్ కరెక్ట్గా ఉండాలి, పడకుండా. కొంచెం పిండి వేసుకొని, లైట్గా పిండి వేసుకొని కొంచెం మందంగానే. మీరు చేస్తారా మేడం ఇలా ఇంట్లో? అంటే వంటలే అండి. వంటలు కొనొచ్చు, కొన్ని అంటే కొన్నిట్లో ఏది చేస్తారా మీరు? మీరు చేయగలిగేది, అందరికి నచ్చేది. ఓకే, నా సిగ్నేచర్ రెసిపీ ఎగ్ బుర్జీ. అబ్బా. సో చపాతీ ఎగ్ బుర్జీ నేను చేస్తే చాలా బాగుంటుంది జనరల్ గా. ఓకే అండి. ఎగ్ బుర్జీలో నేను ఎక్స్పర్ట్ అన్నమాట. ఓకే ఓకే. ఇంకా ఎగ్ బాయిల్ చేయడం, వాటర్ హీట్ చేయడం లాంటివి కాకుండా? లేదండి, నేను బాగానే వంట చేస్తా. నేను వంకాయ ఆలూ కర్రీ చాలా బాగా చేస్తాను. ఓకే. ఐ మేక్ పనీర్ బుర్జీ ఆల్సో వెరీ వెల్. వెజ్ డిషెస్ బాగా వచ్చు, నాన్ వెజ్ ఎక్కువ రావు. ఓకే. నాన్ వెజ్ తింటాను కానీ ఒకటే ఉంటుంది, అది గ్రిల్ చికెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో దాంట్లో వెరైటీస్ అంత రావు నాకు. ఓకే. బట్ ఐ లవ్ చికెన్ బిర్యానీ ఎవరన్నా బాగా చేస్తే తింటారా? లేకపోతే ఇక ఏమైనా బయట నుంచి బుక్ చేసుకోవడం. అంతే మరి, ఇంకేం చేస్తాం చెప్పండి. అంతేలేండి, కడుపు నింపుకోలేదా? చపాతీ అయిపోయిందండి. దీనికి ఏం చేద్దాం, 4 పీసెస్ కట్ చేసేసుకుందాం. ఇట్లా 4 పీసెస్ కట్ చేసుకొని. బాగుంది కదా కత్తి? చాలా బాగుందండి, ఈజీగా.
మేడం ఇది సమోసా టైప్ లో చేసుకోవాలండి. ఇలా వాటర్ పెట్టేసి మళ్ళీ ఇది డివైడ్ అవ్వకుండా కొంచెం వాటర్ పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇలా మనం స్టఫ్ చేసేసి ప్రాపర్ చిన్న చిన్న క్యూట్ సమోసా మీరు ఏదైతే చెప్పారో అలా సమోసాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, సో మిగతా కూడా ఫిల్ చేసేస్తారా? చిట్టి చిట్టి సమోసాలు రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి మేడం. డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నాయి ఇవి. ఇవి సిమ్ లోనే కాల్చుకోవాలండి మనము? ఫస్ట్ సిమ్, తర్వాత లిటిల్ బిట్ హై అన్నమాట. ఫస్ట్ ఫాస్ట్ పెడితే మాడిపోతాయి. ఓకే, ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కదా, ఇంకా చాలా అన్నమాట. ఈ సమోసా మనకు ప్రాపర్ గా రోస్ట్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది? 10 minutes 5-10 minutes చాలండి. సో ఫ్లిప్ చేసి ప్రాపర్ గా రోస్ట్ అయ్యి రావాలి అన్నది. సో వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం మేడం. రెడీ అయిపోయినట్టున్నాయి కదండి సమోసాస్? అండి చూడండి, కలర్ కూడా బాగా వచ్చేసింది సమోసాలకి. పిల్లలు కూడా కలర్ఫుల్ గా ఉంటే బాగుంటాయి కదండి. అవునండి. సో మరీ ఎక్కువగా రోస్ట్ అయిపోయి డార్క్ బ్రౌన్ కలర్ అవ్వలేదు, మంచి లైట్ గోల్డెన్ కలర్ లో చాలా బాగుంది. బాగుందండి. తీసేద్దామా? డిసర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసా. మీ పిల్లలకి ఇష్టమా చేస్తూ ఉంటారా ఈ సమోసాస్? చాలా అండి. బయట పిల్లలకి ఏంటంటే సమోసాలు అనగానే అట్రాక్ట్ అవుతారు తొందరగా బయట. కానీ మనం చేసి ఇచ్చేది ఇలా చిన్న చిన్న బయట చిన్న చిన్న దొరుకుతాయి మనకి 10 rupees అట్లాంటి మినీ సమోసాస్. కానీ అది బాగుండదండి నాకు తెలిసి, ఆయిల్ బాగుండదు అట్లా అనేసి నేను ఇలా ట్రై చేస్తే ఇంకా బాగుంటుందని ఇలా ట్రై చేస్తాను అనమాట. సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నా, లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ లో. ఇదిగోండి మేడం. ఓకే, చేసి చెప్పండి ఇది కూడా ఎలా ఉందా. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి లిటిల్ సమోసాస్, చిన్న చిన్న క్యూట్ సమోసాస్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. స్మాల్ సమోసా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, ఉప్పు, కారం, పసుపు, ఉడకబెట్టిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి. స్మాల్ సమోసా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, పసుపు, ధనియా పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడువుని చిన్న చపాతీలుగా చేసుకుని 4 భాగాలుగా కట్ చేసి మగ్గిన మిశ్రమాన్ని స్టఫ్ చేసి చిన్న చిన్న సమోసాల్లా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్మాల్ సమోసా రెడీ.